మన హిందూ ధర్మంలో సర్పాలను ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తుంది. సర్పాన్ని దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగదేవతల ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర దేవతల ఆలయాల కంటే ప్రత్యేకమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం. ఉజ్జయిని మహాకాళ్ మందిరంలో 3వ అంతస్తులోని నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు మాత్రమే భక్తులకు నాగచంద్రేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నాగచంద్రేశ్వర స్వామి వారి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంటుంది. ఇందులో పడగపట్టి ఉన్న పాముని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉన్న శివపార్వతులు ఉంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారు అని చెబుతుంటారు. ఉజ్జయినిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రతిమ లేదట. సాధారణంగా అయితే సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలో నాగచంద్రేశ్వర ఆలయంలో సర్పం పైన భోళాశంకరుడు శయనించి ఉండటం విశేషం. ఈ ప్రతిమలో పార్వతీ పరమేశ్వరులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉండటం చూడటానికి ఎంతో అద్భుతమైన దృశ్యం. నాగచంద్రేశ్వర స్వామి వారి ఆలయంలో సర్పం పైన పరమేశ్వరుడు ఉండటం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో సర్పరాజుగా భావించే తక్షకుడు ఆ ఒక్కరోజు ఆలయంలోనే ఉంటాడట. సర్పరాజైన తక్షకుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశాడట. ప్రసన్నం అయినటువంటి శివుడు తక్షకునికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుని సాన్నిధ్యంలోనే ఉండిపోయాడు అని చెబుతారు. ఆ ఒక్కరోజైతే నువ్వు నాకు వాహనంగా ఉండు అని పరమేశ్వరుడు చెప్పగా, మీకు నంది వాహనంగా ఉంది అని తక్షకుడు అడిగినప్పుడు, మరి నేను ఎలా వాహనం కాగలను అంటే పరమేశ్వరుడు, అయితే నాగుల పంచమి రోజు అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు నీపై కూర్చోవడమే కాకుండా శయనిస్తాను అని వరమిచ్చాడట. గర్భాలయంలో పరమేశ్వరుడు తక్షకునిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు. నాగచంద్రేశ్వర స్వామి వారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050 సంవత్సరంలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ దైవ దర్శనం వలన అప్పటి వరకు మనం ఎదుర్కొన్న సర్పదోషాల నివారణతో పాటు అన్ని రకాల దోషాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే నాగపంచమి రోజున ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. నాగచంద్రేశ్వరుని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. ఇందులో విదేశీ భక్తులు కూడా ఉంటారు. భారతదేశంలో శివుడు ద్వాదశలింగ రూపంలో కొలువై ఉన్నాడు అనేది హిందువుల నమ్మకం. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని మహాకాళేశ్వర లింగం అంటారు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్న ఈ లింగం స్వయంభూలింగం. ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనే దానికి సరైన ఆధారాలు లేవు. మహాకాళేశ్వరుడిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగంలో ఉన్న ముఖం దక్షిణ దిశలో ఉండటమే ఇందుకు కారణం. దక్షిణ దిశలో శివలింగం ఉండటం అనేది చాలా అరుదైన విషయం. అందుకే జ్యోతిర్లింగాలలో ఈ లింగానికి విశిష్టమైన శక్తులు ఉన్నాయి అని భక్తులు నమ్ముతారు. ఈ గర్భగుడిలో తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశలో గోడలపై పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి. దక్షిణ దిశలో మాత్రం నంది ఉంటాడు. మహాకాళేశ్వర దేవాలయంతో ఈ దేవాలయంలో మరో 2 దేవాలయాలు ఉన్నాయి. మహాకాళేశ్వర పైభాగంలో అంటే మొదటి అంతస్తులో ఓంకారలింగేశ్వరుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవాలయం పై భాగంలో అంటే 3 అంతస్తులు నాగచంద్రేశ్వర మనకి దర్శనమిస్తాడు. ఇది నాగచంద్రేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత.